సాధారణంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం కపుల్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఐవీఎఫ్ లేదా ఇక్సీ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. నేను ఈరోజు మీకు ఐవీఎఫ్ అంటే ఏమిటి, ఇక్సీ అంటే ఏమిటి వివరిస్తాను. నా పేరు ఉదయ్ కిరణ్ దోరడ్ల. నేను అవని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీలో సీనియర్ ఎంబ్రియాలజిస్ట్గా చేస్తున్నాను. ఐవీఎఫ్ ఈ ఐవీఎఫ్ పద్ధతిలో హార్మోన్ స్టిమ్యులేషన్ తర్వాత ఊసైడ్ పికప్ ద్వారా వచ్చిన అండాలను మరియు హెల్తీ స్పర్మ్స్ని ఒక పెట్టి డిష్లో కలిపి ఉంచుతారు. దీనిలో ఫర్టిలైజేషన్ అనేది న్యాచురల్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. రెండవది ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాజమిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఈ పద్ధతిలో ఇక్సీ మిషన్ సహాయంతో ఒక అండంలోకి ఒక స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఇంజెక్ట్ చేయడం ద్వారా ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది. ఐవీఎఫ్ పద్ధతిలో ఒక ఎగ్ ఫర్టిలైజేషన్ చేయడం కోసం సుమారుగా 20 నుంచి 25,000 హెల్తీ మొటైల్ స్పర్మ్స్ అవసరం అవుతూ ఉంటాయి. అంటే స్పర్మ్ క్వాలిటీ బాగున్న సందర్భాల్లో మాత్రమే ఐవీఎఫ్ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఐవీఎఫ్ పద్ధతిలో కొన్నిసార్లు స్పర్మ్ క్వాలిటీ బాగా ఉన్నా కానీ పూర్ ఫర్టిలైజేషన్ అవ్వడం కానీ లేక ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఈ రెండింటిని అవాయిడ్ చేయడం కోసము ఎక్కువగా ఇక్సీ అనే పద్ధతిని వాడటం జరుగుతుంది. ఈ ఇక్సీ పద్ధతిలో ఒక ఎగ్ని ఫర్టిలైజేషన్ కోసం ఒక స్పర్మ్ మాత్రమే ఇంజెక్ట్ చేస్తారు.